ఇదిగోండి మన కష్టజీతం. శనివారం నుంచి ఈరోజు ఉరుకులు పరుగులు తిన్నా అమ్మని ఏంటి బండి చాలా కూడా ఆపలేదు. అక్కడ తినేసాం, మళ్ళీ పాలిచ్చాం. అక్కడ మిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మరి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రిప్ తిరుగుదాం. ఇలా పెట్టేద్దాం. తిన్నాయో లేదో చూడాలి కదా మరి ముందు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ముందు ఈ వీడియో అర్థం కావాలంటే మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే ఓకేనండి. కాకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే కనుక మన ఛానల్లో కొంచెం ముందు వీడియోలు ఉన్నాయి, అంతా కూడా సిరీస్గా తీసుకొస్తున్న వాళ్ళని ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. మనమైతే ఇప్పుడు తమిళనాడు బార్డర్ దగ్గర అయితే ఉన్నామండి. రిటర్న్ వస్తున్నాం. ఆల్రెడీ వెళ్ళేటప్పుడు అయితే మన బార్డర్ ట్యాక్స్ అన్నీ కట్టేసాము. ఇప్పుడైతే రిటర్న్ వస్తున్నాం. ఇప్పుడైతే ఏమీ కట్టకలా, జస్ట్ కట్టామో లేదో చెక్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఆఫీసర్లు ఉన్నప్పుడు పాసింగ్ ఉందా లేదా అని చూస్తారు, ఒక్కొక్కసారి అయితే చూడరు. ఇక్కడ రూల్స్ అయితే కొంచెం అంత స్ట్రిక్ట్గా అయితే ఉండవు. ఇక్కడైతే ఏం లేదండి, పర్మిట్ మనం కట్టామా లేదా అయితే చెక్ చేశారు. కాట అయితే ఎక్కించి ఎంత వచ్చింది అంత వచ్చిందని అయితే ఏం మాట్లాడలేదు, కానీ జస్ట్ మనం కట్టేసి వెళ్ళామా లేదా అని చూసారు. మనదైతే మార్చి వరకు ఉంది కాబట్టి ఓకే పో అన్నారు. ఇంకేలేసుకుంటే వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నాను. మరి ఆ బార్డర్ ఉన్నది కదా, బార్డర్ దగ్గర నుంచి అయితే మనదైతే 3 కిలోమీటర్లు అయితే ఉన్నది ఆంధ్రాది. ఇది ఎక్కడైతే తగులుతుంది అక్కడేమో రెండు కూడా తమిళనాడుదే. ఒకటేమో కట్టించుకునేది, ఒకటేమో కట్టామో లేదో చెక్ చేసేది. ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్రాది అయితే తగులుతుంది 3 కిలోమీటర్లు అయితేనే. ఇది ఆంధ్ర బార్డర్ అండి. ఇక్కడ ఆఫీస్ ఉంది కదా, ఇది అనుకుంటా పర్మిట్. ఇది వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్టీఓ చెక్ పోస్ట్. ఇదేనండి ఆంధ్ర బార్డర్. ఇది తమిళనాడు సైడ్ కానీ వేరే స్టేట్ వాళ్ళు కానీ వస్తే ఇక్కడ పర్మిట్గా తీసుకోవాలి. మనం అయితే మన ఆంధ్ర బండే కాబట్టి ఇక్కడైతే ఏం తీసుకోకలేదు. మనం అయితే ఇప్పుడు సూళ్ళూరుపేటలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఏలూరు వచ్చేసి 420 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ తణుకులోకి నిదింపుకొని మళ్ళీ అక్కడ నుంచి మండపేట, కాకినాడ చాలా ఉన్నాయండి బాబు. లోడ్ చూస్తే నాకేమో భయం కింద ఉంది. అసలు నిజంగా నాది ఈ బల్లికి 4 టన్నులు 5 టన్నులు వేసి ఎలా తోలుతున్నారో కానీ మనకి మొత్తం టైట్ అయిపోతున్నాయి కిందన. గిజగిజలు ఆడిపోతుంది అంతా. అసలు ఇప్పుడు ప్రాణం నీరైపోతుంది. ఏంటి బండి లోడ్ ఏంటి బాబు అని. ఇంకా మనం వెళ్ళాల్సిన దూరం చూస్తే చాలా మంది ఇప్పుడు వచ్చి గట్టిగా అయితే 100 కిలోమీటర్లు అయితే వచ్చాం మనం. మామూలుగా కాదు. ఒకవైపు ఏమో ఓన్లీ బాగా వచ్చేస్తున్నా గమ్ముని. ఇంకా చాలామంది అయితే వారం రోజులు ఉండిపోయారు. ఇంకా ఇప్పుడు కూడా తగలేదండి వాళ్ళకి అని ఒకవైపు ఉంది. ఇంకోవైపు చూస్తేనేమో అమ్మ ఓవర్లోడ్. మనం అందరికీ చెప్పి ఇలా ఉండి మనం చేయకపోతే బాగా నుమ్మేసినట్టు మాట్లాడతారు ఎవడని అని చెప్పేసి ఒకవైపు ఉన్నది. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకని ఓవర్లోడ్లు ఎందుకు వేస్తారు. నిజంగా చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అదొకటి కిరాయిలు లేక 15 రోజులు 15 రోజులు అక్కడ ఉండి చిరాకు వచ్చింది. ఏదోటి జాతికి వేసుకెళ్దాం అని చెప్పేసి ఒప్పుకున్నారు. అలా బండి 60 తొక్కాలంటే మామూలుగా కాదు, కొనుక్కొస్తుంది. 55 కష్టం మీద 60 వెళ్తున్నాను. ఎందుకంటే బండి కంట్రోల్ అవ్వదు కదా, అందుకోసం అని చెప్పేసి. రెండో టోల్ ప్లాజా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి నెల్లూరు వచ్చి 83 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ టోల్ ప్లాజా ఏంటి, సూళ్ళూరుపేట టోల్ ప్లాజా. ఇక్కడంతా మొత్తం అన్నీ కూడా మనకి 24 గంటలు దాటేసాం కాబట్టి ఇంకా అన్నీ సింగిల్ కింద కట్ అవుతాయి. ఎక్కడ కూడా మళ్ళీ కట్ అవుతుంది. 75 రూపాయలు కట్ అవుతుంది ఇక్కడ. అయితే 75 లేదంటే 130. ఎందుకంటే ఎల్సీవీ అని చెప్పి కిందనే వేసాడు. మరి ఎల్సీవీ అయితే ఐసర్ అయ్యి అట్లాగే వెళ్తాయి. కారు, జీపు, వ్యాన్ అంటే మంది. సో 75 రూపాయలు కట్ అయ్యవచ్చు. మనం అయితే నాయుడుపేటలో అయితే ఉన్నాము. టైం వచ్చేసి 12:15 అయితే అయిందండి. ఇంకెక్కడ నుంచి 488 కిలోమీటర్లు అయితే ఉంది తణుకు. టైం అయితే 12:30 అవుతుందండి. ఇంచుమించు 1 గంట పావు ఆ టైం కల్లా నెల్లూరు దగ్గరలో ఉంటాం మనం. నెల్లూరు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడైతే భోజనం చేద్దాం కదా అని చెప్పేసి ఇంకెక్కడ ఆగుతలేదు. ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి 314 కిలోమీటర్లు. వైజాగ్ 49, నెల్లూరు 31. అంటే ఇంకా అలా ఒక అరగంట టైం సరిపోతుంది. కరెక్ట్గా 1 గంట అవుతుంది. బొవ్వ తినేసి గమ్మున మళ్ళీ బయలుదేరాలి.
ఇంకా అందుకని ఇంక పొద్దున్న టిఫిన్ కూడా ఆగలేదు. మళ్ళీ పొద్దున్న ఆగి మళ్ళీ ఇప్పుడు ఆగి టైం వేస్ట్ అయిపోద్ది కదా ఆగిన దగ్గర అలా అందుకోసం అని చెప్పేసి ఇంకా టైమింగ్లో అంటే ఇంక ఇలా ఉంటాయండి ఇన్ని తిప్పలు. అది నిజంగా టైమింగ్లో తోలి వాళ్ళని మెచ్చుకొచ్చండి వాళ్ళ ధైర్యానికి అయితే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అంతకుముందు మేము సీడ్ అయితే తోలుతాం, కాకపోతే అది ఇంత ఓవర్లోడ్ అయ్యి ఉండవు కదా, నార్మల్గానే ఉంటుంది సీడ్ అనేది. అంత పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు. ఈ లోడ్లు వేసుకొని 60 కూడా కాదు, వాళ్ళు కొట్టుకెళ్ళేది 70-80లో కొట్టుకెళ్తారు. మనం 60 లేపేటప్పటికి మొత్తం టైట్ అయిపోతున్నాయి ఎక్కడికక్కడ. హాయ్ బాబాయ్, ఇది ఇటు సైడ్ వెళ్తే గూడూరు అండి. ఎక్కడి నుంచి కూడా కూరగాయలు అలాంటివి ఎక్కువ తగిలితే గుంటూరు సైడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక లెఫ్ట్ సైడ్కి వెళ్తే నెల్లూరు సిటీలోకి అయితే వెళ్తాము. ఆల్మోస్ట్ మనం నెల్లూరు అయితే దాటేసాం. ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేది రోడ్డు అయితేనే. ఇంకా నెక్స్ట్ వచ్చేది కావలి, తర్వాత ఒంగోలు, అలా చాలా ఊళ్ళు ఉన్నాయనుకోండి. మనకు ఇప్పుడు అయినది కానీ అర్జెంటుగా ఆకలేస్తుందండి. కొంచెం బండికి నీడగా ఉన్న ప్లేస్ ఏదో చూసుకోవాలి. కొంచెం టైర్లు కూల్ అవుతాయి. టైర్లో ఫుల్ వీట్ ఎక్కిపోయినాయి. టైం వచ్చేసి 1:40 అవుతుంది. ఎక్కడ ఆగలేదు తినడానికి కూడా. మంచి ప్లేస్ లేదు, అలా సరైన హోటల్ తాగలేదు. హోటల్ ఉన్న దగ్గర ఏమో మనం ఆగడానికి లేదు. అవతల సైడ్ ఉన్నాం అనుకో, అవతల నుంచి అవతలకి వచ్చేటప్పటికి ఎక్కడికో పోతాం. మళ్ళీ అక్కడ నుంచి ఏం నడుచుకుంటూ వస్తామని చెప్పేసి ఇంకా ఆగట్లేదు. ఓ పోయి కార్లు ఏంటి, రాకెట్లే ఇంక కార్లు. టైం అయితే 2:15 అయితే అయింది. ఇప్పుడు భోజనానికి అయితే ఆగాం. మొత్తం 220 కిలోమీటర్లు అయితే వచ్చాము ఇప్పటికి బయలుదేరినప్పటి నుంచి. ఇక్కడ ఏదో హోటల్ ఉంది, మళ్ళీ రివర్స్లో వచ్చి ఇక్కడ ఆగాం. మొత్తం వచ్చేటప్పుడు ఏ అయితే కూడా లేవు ఎక్కడ కూడా. ఇంకా లేట్ అయ్యి కొద్ది ఎందుకు మళ్ళీ ఆకలి గడుపుతో తిరగాలి. ఇప్పుడు తినేసాం, ఇంకో సాయంత్రం తినపోయినా పర్లేదు, కొట్టుకుంటూ పోవచ్చు. భోజనం అయితే చేస్తా, మళ్ళీ బయలుదేరాలి ఇప్పుడు ఫటాఫట్. అయ్యి బాబాయ్, మన బండి దగ్గరికి వస్తుంటే పొగలు వచ్చానే. ఇంకా కొంచెం లైట్గా వేడిగా ఉంది. ఎదర ఏంటంటే వర్షం వస్తుందంట. లైట్గా అయితే ఉన్నాయి వేడిగాను. ఎదర ఎలాగో వర్షం వస్తుంది కాబట్టి బండి టైర్లు ఎలాగో కూలింగ్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిపోతాం. మరి లేట్ ఉందాం. మళ్ళీ సాయంత్రం బాధతో కూర్చోవాలి బండి. బాధాలంటే మన ధైర్యం సరిపోతలేదు. వణుకు వస్తుంది అసలు. ఈ బరకం బాబు ఎలా బాబు అలాగా అంటే వాళ్ళేమో మన మాట అనుకోవాలా కట్టారు. ఇదేమో అడ్డెక్కారు, ఏం కనబడతలే. పని అయిపోయింది, మన పట్టు పూజ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరడం ఎక్కడ ఆగి పని అయితే లేదు. తణుకు నెక్స్ట్ స్టాప్. తణుకు వెళ్ళిన తర్వాత అక్కడ దింపుకొనుకుని అప్పుడు ఫ్రీ అవుతుంది. సారీ మర్చిపోయానండి. ఇక్కడ మార్టూరులో 4 వంకాయ మూటలు అయితే వేసుకోవాలంట. మామూలుగా అయితే మనం చెప్పిన లోడ్ అయితే వేసారు ఆల్రెడీ. మనోడు ఎక్కువ తోలుకుంటాడు కదా, ఇప్పుడు మనల్ని పురమాయించినందుకు మళ్ళీ మనోడికి మాట రాకుండా ఉండడం కోసం వేసుకోవడం అంతే. మామూలుగా అయితే మనం చెప్పిన లోడ్ అయితే వేసుకున్నాం. నెక్స్ట్ అయితే మార్టూరు వెళ్ళి వంకాయలు అయితే వేసుకోవాలంట. ఒంగోలు అయితే ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. అక్కడ నుంచి తర్వాత మార్టూరులో ఆగాలి, 4 బస్తాలు వేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ స్టాప్ తణుకు. మనం ఇంచుమించు తణుకు వెళ్ళేటప్పటికైతే నైట్ 10 అయిపోయేలా ఉంది. ఇప్పుడు 3:15 అయితే అయింది. అక్కడ ఏ లేటు లేకుండా మార్టూరులో వెంటనే అయిపోతే కనుక 10 వెళ్తాం, లేకపోతే ఇంకా లేట్ అవుతుంది. అదంటే మొత్తం ఫుల్గా మూసింది. నిన్నేమో మనం లోడ్ వేసుకెళ్ళేటప్పుడు వర్షం రాకూడదు బాబు అనుకుంటానేమో వర్షం వచ్చేసింది. ఈరోజు వర్షం కావాలనుకున్నందుకేమో రావట్లేదు. కొత్త గమ్ముని కొంచెం టైర్లు కూల్ అవుతాయని చెప్పేసి మన బాధ. ఇంకెక్కడ ఆగక్కలేదు, బండి అంతా కూలింగ్ మీద వెళ్ళిపోతుంది కదా, మరి అంత భారం లేకుండా అని చెప్పేసి ఆలోచిస్తుంటే మరి ఇదేమో రావట్లేదు. ఎదరైతే వర్షం ఉందన్నారు, మరి ఎక్కడి నుంచి తగిలిందో ఏంటి. అది కరెక్ట్గా మనం లోడింగ్ చేసుకునే దగ్గర తగిలితే మనం మొత్తం అయిపోతాం. మనమైతే ఇప్పుడు మార్టూరు మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. గూగుల్లో వచ్చేసి పక్కకి చూపెడుతుంది, కాకపోతే ఇది ఎప్పుడో క్లోజ్ చేస్తారంట. ఇది ఇంకా అప్డేట్ అవ్వలేనట్టుంది. మరీ ఎదరికి వెళ్ళి మళ్ళీ రివర్స్లో వెనక్కి రావాల్సి వచ్చింది. సర్వీస్ రోడ్ అంటాను.
ఇక్కడ వచ్చేసి ఒక 4 బస్తాలు అయితే ఉన్నాయంట. 4 బస్తాలు వేసుకొని మనం మళ్ళీ బయలుదేరడమే. మ్యాక్సిమం అవి అయితే క్యాబిన్ మీద కట్టుకోవాలి. కొంచెం మళ్ళీ బరకం కూడా ఇప్పుకోవాలి. ఇప్పుడు అదో పెంట మళ్ళీ చెప్తే ఇక్కడైతే లోడింగ్ అయ్యింది. 4 బస్తాలు అన్నారు, మళ్ళీ 5 బస్తాలు కక్కుతే అన్నిట్లోనే కక్కుతే మన దెబ్బదానికి. వీళ్ళు ఇంతగా ఫ్యాన్లకి కూర్చుంటారు, మనల్ని సాగు చెప్తారు ఓవర్లో లేసి. మొత్తం ఇక్కడ అలవాటు చేశారు, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. V50 4.5 5 V30 3 4 ఏంటి అట్లా నోరు తిరుగుతుంది కదని చెప్పి అన్న వెళ్ళిపోద్ది అంటున్నట్టేమో. మొత్తానికి అయితే మరి గుంటూరు అయితే వచ్చాం. ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మన యూట్యూబర్ గారు, కొత్త యూట్యూబర్ గారు అయితే మనల్ని మీట్ మనం ఆయన మీట్ అవ్వడానికి అయితే ఇక్కడ అయితే మరి లొకేషన్ పెట్టాం. మరి ఈ ట్రిప్ అయితే మరి అన్న అయితే పురమాయించాడు. ఇప్పుడు వెళ్ళాలి, ఇంకా 300 కిలోమీటర్లు ఉంది. చలో కాకినాడ. మనం అయితే ఇప్పుడు విజయవాడ అయితే వచ్చామండి. భారత మీద అయితే ఉన్నాం. నా పక్కన ఎక్కిన ఆయన ఒంగోలులో మొదలెట్టాడండి లవ్ స్టోరీ. చూడండి మీరు సారి నా బాధ ఎలా ఉంటుందో. అన్నయ్య బాగుండాలని కోరుకోవాలమ్మా. ఎప్పుడైనా తన పక్క కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ఒక పక్కే కదా, 2 పక్కల్లో ఇప్పుడు దాకా ఉన్నారు కదా. నేను తన అన్నకన్నానే నేను అన్నాను, నీకు అర్థమైందా? 2 పక్కల్లో ఇప్పుడు విజయవాడ ఎప్పుడు వచ్చినా కానీ మనకి ఈ తలకాయపాటు మడికి పోదండి. ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఇప్పుడు కూడా అడిగడికి సిగ్నల్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఈరోజు ఇంకా కొంచెం తక్కువేనండి. మామూలుగా అయితే ఎప్పుడు మీద లెక్కేసుకుంటే కొంచెం పర్లేదు. మనం అయితే ఇప్పుడు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటికి 12 గంటల పావు ఏంటంటే భోజనానికి ఆగం కాబట్టి 12 గంటలు అయితే ఇంకా రెస్ట్ లేకుండా తోలుతానే ఉన్నాం. ఎన్ని కిలోమీటర్లు అయిందంటే ఇప్పటికి 567 కిలోమీటర్లు తోలాం 12 గంటలకి. ఏంటంటే ఇంకా 50-60 ఇంకా అలాగే పట్టుకున్నాను. ఇంకా మైలేజ్ వస్తుంది అని చెప్పేసి మైలేజ్ అయితే బాగానే వచ్చింది. అంతా కూడా చెప్తున్నాను, చివరి వరకు లెక్కేసి ఎంత వచ్చింది ఏంటని. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇప్పుడు దాకా మన దాంట్లో డ్రైవర్ అంటే ఆయన కూడా ఒంగోలు అయితే ఎక్కాడు, ఇక్కడ గుండుగాలంలో అయితే దిగిపోయాడు. ఇటు నుంచి అలా నడదోలు అయితే వెళ్ళిపోతాడంట. చూడండి మొత్తం రోడ్డు అంతా మనం తప్ప ఎవరో వెళ్తలేదు. ఎందుకంటే ఈ లైన్ ఆగిపోయింది. ఇప్పుడు రాజమండ్రి అంటే ఇంకా అలా వెళ్ళిపోతున్నారు. వైజాగ్ వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇంకా అలా డైరెక్ట్ రాజానగరం ఎక్కేస్తున్నారు కదా. అందుకోసం ఈ రోడ్డు అయితే ఖాళీగా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఎదురుకి వెళ్ళి చేపులలో ఆగి కొంచెం టిఫిన్ అనేది చేసామంటే ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న దాకా మళ్ళీ గొడవ ఉండదు. తొన్నుకులో రెడీగా ఉన్నారు, వెళ్ళి పటాపట దింపేసుకొని మళ్ళీ పట్టాలు కట్టుకొని మండపేటలో కొంచెం దింపాలి, రామచంద్రపురం కొంచెం దింపాలి, కాకినాడలో దింపాలి. మనకి నైట్ అవుట్ ఈరోజు వాసిపోద్ది మామూలుగా కాదు. టిఫిన్గా అయితే ఆగామండి. టిఫిన్ చేసాక మరి బయలుదేరాలి. నిద్ర అయితే ఊపుతుంది, నీరసం వచ్చేసింది పొద్దు నుంచి తోలడం వల్ల. అమ్మ కిరాయి కానీ ఉరుకులు పరుగులు తిన్నాం. అమ్మని ఏంటి బండి చాలా కూడా ఆపలేదు. అక్కడ తినేసాం, మళ్ళీ పాలిచ్చాం. అక్కడ తినేసాం. మధ్యాహ్నం కూడా అంతే భోజనం తిన్నాం కరెక్ట్గా పోకుండా. ప్రశాంతంగా ఒక పోగండి కూర్చోడానికి లేదు. కిరాయి కానీ ఇంచుమించు 13 గంటల నుంచి తాగుతున్నాం. ఇప్పుడు ఎంత 600 కిలోమీటర్లు వచ్చాం. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళాలి. ఎన్ని కలిపి ఇంచుమించు ఒక 720 కిలోమీటర్లు అయితే వస్తుంది టోటల్ ట్రిప్. టైమింగ్లో ఏంటో కానీ వీళ్ళకైతే దండం పెట్టే చాలా తినడానికి కూడా ఉండలేదు. నాడింగా మధ్యాహ్నం భోజనానికి ఒక్క పోగండి ఆగింది అంతే. ఇంకా పొద్దున్న 9:30 కాడ నుంచి ఇప్పుడు నైట్ 10:15 అయింది. ఇప్పుడు దాకా ఇంకా తోలుతానే ఉండడం. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో టిఫిన్ కాపాను. ఇలాగా ఫోన్ చేస్తున్నారు, అన్న ఎక్కడన్నా అనుకుంటా. మనం కూడా మనుషులమే కదా, అసలు పొద్దుకు కూడా జాలి దయ్యా అంటూ ఉండదంటావా ఎవరికని. అంటే ఇవన్నీ మనం తిని జాగ్రత్తగా రెస్ట్ తీసుకొని వెళ్ళాలంటే బండి బాగా తీయాలి. ఏది ఏమైపోయినా పర్లేదు. టైర్లు ఎలా పడతాలో నొక్కేసి కట్టలు దిగిపోయి ఎలా పడతాలో అయిపోయింది బండి. అంటే చిరాకు వచ్చాను మొత్తం. ఎప్పుడు అవుతుందో బాబు అన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ కిరాయి అయితేనే. ఇప్పుడైతే ఊరు టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. తణుకులో దింపేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ టోల్గేట్ ఏంటంటే ఈతకోట అయితే తగులుతుంది కాకినాడ వెళ్ళడానికి. ఫస్ట్ పాయింట్ తణుకు దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ మనం కూడా అప్లై ఎత్తేసారు. ఇక్కడ దింపాలంట. అన్నీ ఇప్పేసి రెడీగా అయితే పెట్టాం. ఇప్పుడు దింపడం లేటు. మన
మనకి ఇంకా ఫస్ట్ దిక్కున అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఫాస్ట్గా దింపేసుకున్నారు, రెడీగా ఉన్నారు ఇక్కడ మనుషులు అయితే. నెక్స్ట్ ఇప్పుడు మనం మండపేట వెళ్ళాలి. మండపేట వెళ్ళి అక్కడ వెళ్ళి పడుకోవాలంట. పడుకుంటే 1 టైంకి అయితే ఫోన్ చేస్తారంట. ఇప్పుడైతే 11:30 అయింది. మనం అలాగే వెళ్ళేదో 12:30 అవుతుంది. ఇంకో గంట వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారంట. అప్పుడు వెళ్ళి మిగతా ఎక్కడెక్కడెక్కడో తీసుకెళ్తారంట కూడా ఉండి దింపేసుకోవాలంట. ఈ దోమలు అయితే వాటికి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ వదులుతలేదు. మన ఫోన్ సిగ్నల్ లాగా ఈ దోమలు కూడా మనల్ని అలా వదులుతలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ అగరత్తులు బాగానే ఉపయోగపడుతున్నాయి. ఈ గోల చేస్తున్నాయి. ఇప్పుడు కాపాడంటారు ఈ అగరత్తులు వెలిగించాడు అని కోతలాడేస్తున్నాయి మొత్తం దోమలన్నీ. వండుకుంటున్నారు, ఫోన్ చేస్తా అన్నారు. 2 అయింది, ఫోన్ లేదు ఏం లేదు. దోమలు సాగుకొట్టేస్తున్నాయి. పని లోడ్ లేదు అనుకో ప్రశాంతంగా పడుకుంటాం. లోడ్ ఉండేటప్పటికి కొంచెం భయం కింద ఉంటుంది కదా, అదే జరిగేది. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు రామచంద్రపురం సైడ్ అయితే వెళ్తున్నామండి. ఇంక మండపేటలో అయితే ఏమీ లేవంట. ఎందుకని ఉన్నాయేమని చెప్పేసి ఉండమన్నారు. అక్కడ అడిగితే మండపేటలో అయితే ఏమీ లేవు, రామచంద్రపురంలో 2 అయితే దింపుకుంటారు. తర్వాత మిగతా అంటే కూడా కాకినాడేనంట. ఇక్కడికి రామచంద్రపురం అయితే వచ్చాం. ఈ అన్న అయితే మనకు గైడ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొన్ని 2 మూటలు దింపుకుంటారంట. రామచంద్రపురం అన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే కాకినాడ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ అంత అయితే లేదండి. ఇప్పుడు ట్రాఫిక్ ఏమో కాసేమైనా అయ్యేటప్పటికి ఏమైనా వస్తారేమో, కానీ ఇప్పుడైతే పెద్ద ఏం కాదు. మళ్ళీ బయట నెట్టుకున్నారు. ఇక్కడ నుంచి అయితే బస్తాలు అవి పట్టుకెళ్తున్నారు. మళ్ళీ కాసేపు అయితే ఎదర కట్టుకెళ్ళాలంట. వాతావరణం చూడండి, నైట్ అంతా ఇలాగే ఉన్నది. ఉరుములు మెరుపులు పిడుగులతోటి అసలు దారుణంగా ఉన్నదే. పక్కన పడ్డట్టు సౌండ్లు వచ్చేటప్పటికి మామూలుగా లేదు, భయం అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం అన్నీ కూడా లోపలికి పట్టుకెళ్తున్నారు. తేలికి అన్నీ కూడాను. కింద చామదుంపలు వచ్చేసి ఒక బస్తా 100 కేజీలు ఉంటుంది. వాటికైతే మనం షాపుల దగ్గరికి అయితే తిప్పాలి. ఆకాశం చూస్తున్నారు కదా, ఏదో లైటింగ్ పెట్టినట్టు ఉందండి. కాకపోతే ఎందుకంటే అది నిజంగానే మెరుతుంది. మేము చూడడానికి ఏదో గ్రాఫిక్స్ పెట్టినట్టు అయితే ఉంది దీంట్లో. మార్కెట్ అంటే వర్షం రావడం వల్ల కొంచెం ఈరోజు అయితే ఖాళీగా ఉందంటండి. మరి మొత్తానికి మన అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తం ఇక పెంట కుప్ప కింద ఏరైంది బండి అంతా. కూరగాయలు ఇక కీరాలు చేసుకొచ్చాం కదా, అన్నీ చూడండి తిరగొచ్చారండి బండి. ఇవేమో పడే బుద్ధి వేయట్లేదు, ఎందుకంటే యాదరంగా ఆవులు కనబడుతుంది. అదిగోండి ఆవులు, వాటికి వేసేద్దాం. పాపం ఈ పెంట కుప్పల్లో తిరుగుతున్నాయి. ఇవేమో ఫ్రెష్ మనుషులు అయితే తింటారు, కానీ వాటికి ఏమి చిక్క తింటాయి కదా. ఇవన్నీ ఎత్తేసి జాగ్రత్తగా వాటికి అయితే పెట్టేసాం అనుకో, మనం అంతేదో కొంచెం పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం. మన బండి నీట్గా అయిపోద్ది కదా. ఇదిగోండి ఫుల్ మిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మరి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రిప్ తిరుగుదాం. ఇలాగే పెట్టేద్దాం. తింటున్నాయో లేదో చూడాలి కదా మరి ముందు. తింటున్నాయండి. మొత్తానికి మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూసాం ఆల్రెడీ టైం 2 అయిపోతుంది. భోజనం చేసాం, బయలుదేరుతున్నాం. ఇక్కడ ఏం తగిలేదు, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి అయితే మా ఊరు అయితే 120 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక బండి ఒకటి తగిలిలా ఉంది, తగిలితే తగలవచ్చు, లేకపోతే లేదు. ఇంకా దాని మీద అతను నమ్మకం పెట్టుకోకలేదు, మామూలుగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇదిగోండి మన కష్టజీతం. శనివారం నుంచి ఈరోజు బుధవారం, ఈ రోజు వరకు తిప్పలు పడతాయి. ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇంకా 120 కిలోమీటర్లు ఇంకా ఇంటికి వెళ్ళాలి. తిప్పలు పడితే మనకు మిగిలింది.
నేను మొత్తం అంతా కూడా బార్డర్కి ఎంత అయింది, వెళ్ళేటప్పుడు డీజిల్కి ఎంత అయింది, టోల్ గేట్లకి ఎంత అయింది, వచ్చేటప్పుడు డీజిల్కి ఎంత అయింది, మొత్తం టోల్ గేట్లకి మొత్తం అంతా కూడా క్లియర్గా అయితే చెప్పాను కదా. సో మొత్తం ఖర్చులు ఎంత అయినాయి, మనకి ఎంత మిగిలింది కొంచెం కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంత బాగా మన వీడియో అయితే చూసారో, ఎవరు బాగా చెప్తారో చూద్దాం. అలాగే కొంచెం మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే పెడతానండి. మరి